తాజాగా బజాజ్ కంపెనీ వాళ్ళు తమ సిఎన్జి బైక్ ఫ్రీడమ్ 125 అయితే మార్కెట్లోకి లాంచ్ చేయడం జరిగింది. అయితే సిఎన్జి బైక్కి ఎలక్ట్రిక్ టూ వీలర్కి కంపారిజన్ చేద్దాం. ఈ రెండింటికి ఉన్న తేడా ఏంటి, అలానే మీరు బజాజ్ సిఎన్జి బైక్ని తీసుకోవచ్చలేదా పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్లో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఎంవీఎస్ ఆటో తెలుగు. మొదటగా నేను మీకు ఒక క్లారిఫికేషన్ అయితే ఇవ్వాలండి. ఫస్ట్ మనం కంపారిజన్స్ లో మైలేజ్ పరంగా అయితే మన సిఎన్జి బైక్ ని ఎలక్ట్రిక్ టూ వీలర్ అయితే కంపేర్ చేయాలి. కారణం ఏంటంటే ఇక్కడ మైలేజ్ అనేది సిఎన్జి బైక్ ని ఎగ్జాంపుల్ గా తీసుకుంటే అది పూర్తిగా అక్కడున్న సిఎన్జి స్టేషన్ మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ మీకు కనుక సిఎన్జి స్టేషన్ అవైలబుల్ ఉందనుకోండి, కంపెనీ వాడు చెప్పినట్టుగా మీరు అక్కడ రీఫీలింగ్ చేసుకుని ఎక్కడికి కావాలంటే ఎక్కువ డిస్టెన్స్ మీరు ట్రావెల్ చేసే అవకాశం ఉంటుంది. బట్ సిఎన్జి స్టేషన్ లేకపోతే మీరు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. సిఎన్జి ఏదైతే ఉందో అది మనం తయారు చేసుకోలేం. సిఎన్జిని ఖచ్చితంగా సిఎన్జి స్టేషన్లో అక్కడ తయారు చేసిందే మనం కొట్టించుకోగలుగుతాం అంతే. కాకపోతే ఈవీ పరంగా చూసుకున్నట్లయితే మనకి ఎలక్ట్రిక్ వెహికల్ ఎక్కడ బండి ఆగిపోయినా మనకు కావాలంటే అక్కడ దగ్గరలోనే ఏమైనా ఇంట్లోకి వెళ్ళి 3-pin ప్లగ్లో ఛార్జింగ్ పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ ఎలక్ట్రిసిటీ ఎక్కడ కావాలంటే మనకి అవైలబుల్గా ఉంది. సిఎన్జి అనేది మనకి అందుబాటులో స్టేషన్స్ ఉన్న చోటే అందుబాటులో ఉంటుంది కాబట్టి మైలేజ్ పరంగా అయితే దీన్ని అయితే కంపేర్ చేయట్లేదు. ఫస్ట్ మనం తీసుకోబోయేది పర్ఫార్మెన్స్ గురించి. పర్ఫార్మెన్స్ పరంగా ఎలక్ట్రిక్ టూ వీలర్స్ ని ఎగ్జాంపుల్ గా తీసుకుంటే ఇనీషియల్ గా హై టార్క్ ఎక్కువ ఉంటుంది, అంటే మన పికప్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి అనమాట ఈవీ పరంగా ఎలక్ట్రిక్ టూ వీలర్స్ లో. రెండోది పవర్ కూడా ఎక్కువ పవర్ అనేది ఎలక్ట్రిక్ వెహికల్స్ లో లభిస్తుంది, ఎందుకంటే దీనికి మోటార్ పవర్ అనేది ఎఫిషియన్సీ ఎక్కువ ఉంటుంది అనమాట. పర్ఫార్మెన్స్ లో మన సిఎన్జి పర్ఫార్మెన్స్ చూసుకున్నట్లయితే ఇనీషియల్ టార్క్ అనేది కొంచెం మీడియం ఉంటుంది, అంటే తక్కువ అని కాదు, కొంచెం మీడియం ఉంటుంది కంపేర్ టు ఎలక్ట్రిక్ వెహికల్ తో. రెండోది పవర్ పరంగా చూసుకున్నట్లయితే ఈవీతో పోల్చుకున్నట్లయితే కొంచెం పవర్ తక్కువ అనమాట. ఎందుకు తక్కువ అనడానికి కారణం ఇందాక చెప్పినట్టుగా ఎఫిషియన్సీ అనేది కారణం. ఇవాళ ఎలక్ట్రిక్ మోటార్ యొక్క ఎఫిషియన్సీ చూసుకున్నట్లయితే 80-90% ఎఫిషియన్సీ ఉంటుంది, అంటే మీకు బ్యాటరీ నుంచి వచ్చే పవర్ ని మోటార్ 80-90% యూజ్ చేసుకోగలుగుతుంది. కానీ సిఎన్జి వాహనం ఎలాగంటే మీరు సిఎన్జి గ్యాస్ కొట్టించినా కూడా ఆ పర్టికులర్ గ్యాస్ నుంచి మీకు ఆ పర్టికులర్ లోపల ఉన్న ఇంజిన్ కన్వర్ట్ చేసే పవర్ ఎంతైతే ఉంటుందంటే 20-30% మాత్రమే ఉంటుంది, ఎందుకంటే కొంచెం పవర్ లో చేంజెస్ అయితే వస్తూ ఉంటాయి. రెండోది ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ. ఈ రెండు పర్టికులర్ సెగ్మెంట్స్ లో ప్రకృతికి ఏది మరింత పాజిటివ్ విషయం అంటే ఎలక్ట్రిక్ వెహికల్ కి అయితే పాజిటివ్ గా ఉంటుందండి. ఎందుకంటే మనకి ఎలక్ట్రిక్ వెహికల్స్ పరంగా బ్యాటరీ ప్యాక్స్ ఉంటాయి, మీరు ఛార్జింగ్ పెట్టుకుంటూ ఉంటారు, దాంట్లో కార్బన్ డైఆక్సైడ్ వంటి ఎమిషన్స్ ఏమీ కూడా ప్రకృతిలోకి రిలీజ్ కావు. కాకపోతే దీని ఎక్కడా కూడా లిథియం ఐన్ బ్యాటరీ ప్యాక్స్ వాటిని మైనింగ్ చేసేటప్పుడు పొల్యూషన్ ఉంటుంది, దాని గురించి మాట్లాడలేదు. వన్స్ వెహికల్ ని మీరు యూజ్ చేసిన తర్వాత రోడ్ల మీదకి వచ్చిన తర్వాత అప్పుడున్న పొల్యూషన్ గురించి మనం మాట్లాడుతున్నాం. అదే మనకి సిఎన్జి పరంగా చూసుకున్నట్లయితే పెట్రోల్ వాహనాలతో పోల్చుకున్నట్లయితే ఎమిషన్స్ తక్కువ, కార్బన్ డైఆక్సైడ్ 20% తక్కువగానే ఎమిషన్స్ వస్తాయి. బట్ ఎలక్ట్రిక్ వెహికల్ తో పోల్చుకున్నట్లయితే కొంచెం కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ చాలా ముఖ్యమైన విషయం, మీరు ఒక 100 కిలోమీటర్లు ట్రావెల్ చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది, అది సిఎన్జి బైక్ కానివ్వండి ఎలక్ట్రిక్ వెహికల్ కి కానివ్వండి. ఇప్పుడు మన సిఎన్జి వెహికల్ కి తీసుకుంటే ఫ్రీడమ్ బైక్ సంబంధించి కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్న మైలేజ్ ఎంత అంటే 1 kg సిఎన్జి కొట్టించుకుంటే కనుక 100 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఆఫర్ చేస్తున్నారు. 1 kg మనకి సిఎన్జి కాస్ట్ 87 రూపాయలుగా ఉంది. అదే మనకి ఎలక్ట్రిక్ టూ వీలర్ ని ఎగ్జాంపుల్ గా తీసుకుంటే ఒక 3 కిలోవాట్-అవర్ల బ్యాటరీ ప్యాక్ అవసరం అవుతుంది, అంటే ఒక పూర్తి ఛార్జ్ చేయడానికి 3 యూనిట్లు ఖర్చు అవుతుంది, అంటే 15 రూపాయల ఖర్చుతో మీరు 100 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. 100 కిలోమీటర్లు ట్రావెల్ చేయడానికి ఖర్చు పరంగా చూసుకుంటే తక్కువ రేటు మీరు ఈవీకి అవుతుంది అనమాట. నెక్స్ట్ మెయింటెనెన్స్. సిఎన్జి వాహనాల్లో మనకి ఎయిర్ ఫిల్టర్స్ అనేవి ఉంటాయి, ప్రెజర్ ఫిల్టర్స్ అనేవి ఉంటాయి. ఇవి కొన్ని కిలోమీటర్స్ తిరిగిన తర్వాత మీరు వాటిని చేంజ్ చేసుకుంటూ ఉండాలి, కొంత మెయింటెనెన్స్ ఉంటుంది. అలానే మన ఫ్రీడమ్ బైక్ ని ఎగ్జాంపుల్ కి తీసుకుంటే ఇందులో సిఎన్జి ట్యాంక్ తో పాటుగా పెట్రోల్ ట్యాంక్ కూడా ఇస్తున్నారు. సో పెట్రోల్ ట్యాంక్ ఉండడం వల్ల ఏంటంటే మీరు ఇంజిన్ ఆయిల్ వంటి కూడా దీనికి కూడా మార్చాల్సిన అవసరం ఉంటుంది. సో మెయింటెనెన్స్ అనేది సిఎన్జికి మెయింటెనెన్స్ ఎక్కువగానే ఉంటుంది. కాకపోతే ఈవీ పరంగా చూసుకున్నట్లయితే ఈవీ కూడా మెయింటెనెన్స్ లేకుండా అయితే ఉండదు, మెయింటెనెన్స్ ఉంటుంది. ఉదాహరణకి గాలి కొట్టించుకోవడం కానీ, స్క్రూస్ ఏమైనా లూజ్ అయితే దాన్ని చేయించుకోవడం కానీ, బ్రేక్ షూస్ కానీ, ఇవన్నీ మెయింటెనెన్స్ లోకి వస్తాయి. బట్ ఎక్కువ కాంపోనెంట్స్ అనేవి మెయింటెనెన్స్ లాంటివి అయితే ఉండవు. సో మీరు బ్యాటరీ టెస్టింగ్ అని చేయించుకుంటారు, కానీ ఓవరాల్ గా అయితే అంత ప్రతి మంత్లీ ఇంత ఎక్కువ డబ్బులు మెయింటెనెన్స్ చేయాల్సిన అయితే అవసరం అయితే ఉండదు. నెక్స్ట్ రేటు పరంగా చూసుకున్నట్లయితే ఇవాళ సిఎన్జి బైక్ కి కానీ ఎలక్ట్రిక్ టూ వీలర్ ప్రైస్ కి ఇంచుమించుగా సిమిలర్ ప్రైస్ లోనే ఉంది. కొన్ని విషయాలు చూస్తే ఎలక్ట్రిక్ టూ వీలర్ ప్రైస్ తక్కువగా ఉంది. ఎగ్జాంపుల్ గా తీసుకుంటే సిఎన్జి బైక్ ఇప్పుడు ఫ్రీడమ్ బైక్ ఎక్స్ షోరూమ్ కాస్ట్ వచ్చి 95,000 రూపాయలతో స్టార్ట్ అవుతుంది బేస్ వేరియంట్. అదే ఎలక్ట్రిక్ టూ వీలర్ చూసుకున్నట్లయితే క్వాంటమ్ ప్లాస్మా ఎక్స్ఆర్ వంటి వేరియంట్ 100 కిలోమీటర్ పైగా రేంజ్ ఇచ్చే వేరియంట్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చి 89,000 రూపాయలకి ఆఫర్ చేస్తున్నారు. అలానే ఆంపియర్ నెక్సస్ స్కూటర్ తీసుకుంటే కనుక 1,20,000 రూపాయలు ఎక్స్ షోరూమ్ ప్రైస్ కి అయితే ఆఫర్ చేస్తున్నారు. నెక్స్ట్ విషయం రోడ్ ట్యాక్స్ పరంగా చూసుకున్నట్లయితే ఈవెన్ సిఎన్జి వాహనాలకి ఎలక్ట్రిక్ వాహనాలకి అయితే మన తెలుగు రాష్ట్రాల్లో అయితే రోడ్ ట్యాక్స్ అయితే ఉంది. సో రోడ్ ట్యాక్స్ పరంగా మీకు ఎడిషనల్ అమౌంట్ అంటే మీరు కట్టే ఎక్స్ షోరూమ్ ప్రైస్కి అదనంగా మీరు రోడ్ ట్యాక్స్ అనేది సిఎన్జి వాహనాలకి ఎలక్ట్రిక్ వాహనాలు కూడా పే చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. నెక్స్ట్
సిఎన్జి వాహనం టెక్నాలజీ యొక్క సేఫ్టీ ఎలా ఉంటుంది, ఈవీ టెక్నాలజీ సంబంధించిన సేఫ్టీ ఎలా ఉంది. సిఎన్జి వాహనం సంబంధించి రీసెంట్గా ఈ బజాజ్ కంపెనీ వాళ్ళు వాళ్ళ ఫ్రీడమ్ బైక్ గురించి ఒక టెస్ట్ వీడియో అనేది రిలీజ్ చేశారు. మీరు ఆ వీడియోని చూడొచ్చు. వాళ్ళు దాదాపుగా 11 రకాల టెస్ట్ అయితే చేశారనమాట. అన్ని కూడా సిఎన్జి ట్యాంక్ మీద చేశారు. ఎందుకంటే మోస్ట్ ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఏంటంటే సిఎన్జి వాహనంలో ఆ సిఎన్జి ట్యాంకే. సిఎన్జి ట్యాంక్ సరిగ్గా ఉండకపోతే, ఆ ప్రెజర్ ఎక్కువ అయితే కనుక దానివల్ల విధ్వంసం జరిగే అవకాశం ఉంటుంది. అందుకనే సిఎన్జి వెహికల్ ని కంప్లీట్ గా లోపల మెటల్ చాసెస్ లోపలైతే భద్రంగా ఉంచడం జరిగింది. దాని మీద పెద్ద వాహనం మీద తొక్కించడం కానీ డిఫరెంట్ టెస్ట్లు అయితే చేశారు. ఆ టెస్ట్లన్నీ తట్టుకున్నట్టుగా బజాజ్ కంపెనీ వాళ్ళు చెప్పారు. సో సేఫ్టీ పరంగా అయితే సేఫ్టీ నార్మ్స్ అయితే పాటిస్తున్నారు. కొంత మేరకు ఎంతో కొంత రిస్క్ అనేది ఉంటుంది. అలానే ఈవీ పరంగా చూసుకున్నా కూడా AS 156 రూల్స్ 2 అనేది యూజ్ చేస్తున్నారు. అంటే లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్స్ పరంగా అయితే లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్స్ ఇప్పుడున్న పరంగా సేఫ్టీ ఓకే, కానీ కొన్నిసార్లు థర్మల్ అనేవి ఈవెంట్ జరిగితే కనుక అది కూడా కొంచెం రిస్క్ ఫ్యాక్టర్ అనేది ఉంటుంది. ఇంచుమించుగా సిఎన్జి వాహనం కానీ ఈవీ పరంగా కానీ సేఫ్టీ రేషియోస్ అయితే సిమిలర్ గానే ఉంటాయి. సేఫ్టీ ఓకే, కొంచెం స్లైట్ రిస్క్ ఫ్యాక్టర్ అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి రీసేల్ వాల్యూ. ఇవాళ ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్ లో ఎలక్ట్రిక్ 2 వీలర్ పరంగా చూసుకున్నట్లయితే పెట్రోల్ వాహనం అంత రీసేల్ వాల్యూ అయితే లేదు. బట్ రీసేల్ వాల్యూ పరంగా చూసుకున్నట్లయితే ఎవరైతే ఆ వాల్యూ తెలిసిన వాళ్ళైతే రేట్ అయితే పెట్టి కొనడానికి అయితే ఇంట్రెస్ట్ అయితే చూపిస్తారు. కానీ మార్కెట్ పరంగా అయితే అంత రీసేల్ వాల్యూ అయితే ప్రెసెంట్ అయితే లేదు. కానీ సిఎన్జి పరంగా చూసుకుంటే ఇప్పుడు బైక్ పరంగా ఒకటే వచ్చింది కాబట్టి అది కూడా కొత్తగానే ఉంటుంది. కానీ బజాజ్ వంటి బ్రాండ్ వాళ్ళు సిఎన్జి బైక్ తీసుకొచ్చారు కాబట్టి మీకు ఇన్ కేసు ఏదైనా అవసరం వచ్చి ఫైనాన్స్ లో తాకట్టు పెట్టిన డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. సో కొంచెం ఎక్కువ రీసేల్ వాల్యూ సిఎన్జి బైక్ ఉంటుంది. ఇక చివరిగా లైఫ్ టైం అండి. మీరు ఏదైనా ఒక బండి కొనుక్కునేటప్పుడు అది ఎక్కువ కాలం మన్నికి రావాలని అయితే లెక్క వేసుకుంటారు. లైఫ్ టైం పరంగా మాట్లాడుకుంటే మాత్రం ఒక పాయింట్ ఎక్కువగా సిఎన్జి వాహనానికి ఉంటుంది. ఎక్సెప్ట్ మనం సిఎన్జి ట్యాంక్ తీసేస్తే ఇంచుమించుగా ఆ బండి క్వాలిటీ అంతా కూడా పెట్రోల్ బండి లాగానే క్వాలిటీ పరంగా ఎక్కువ అనేది మనకి సిఎన్జి బైక్ ఉంటుంది. సో ఎలక్ట్రిక్ వెహికల్ కూడా క్వాలిటీ ఉంటుంది కానీ బట్ లైఫ్ టైం పాయింట్లు అయితే ఇవాళకి ఒక పాయింట్ మనకి సిఎన్జి వెహికల్కి అడ్వాంటేజ్ అయితే ఉంది. ఇది ఓవరాల్గా సిఎన్జి బైక్కి అలానే ఎలక్ట్రిక్ వెహికల్ సంబంధించిన 2 వీలర్ వెహికల్ సంబంధించిన కొంచెం కంపారిజన్. బట్ ఇప్పుడు మెయిన్ పాయింట్ ఏంటంటే మీరు సిఎన్జి బైక్ తీసుకోవచ్చా లేదా, బజాజ్ కంపెనీ వాళ్ళు సిఎన్జి బైక్ తీసుకోవచ్చా లేదంటే ఎవరికైతే మీరు రోజుకి కొంచెం ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తాను అంటే నాకు ఒక పర్టికులర్ డిస్టెన్స్ కాదు కొంచెం ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి, మా ఇంటి పక్కల లేదంటే మా చుట్టుపక్కల ప్రాంతాల్లో సిఎన్జి ఫ్యూయల్ స్టేషన్స్ అందుబాటులో ఉన్నాయి, అలానే నాకు ఎక్కువ మన్నిక కావాలనుకుంటే మాత్రం మీరు సిఎన్జి బైక్ అయితే తీసుకోవచ్చు. కాకపోతే ఎవరైతే గనక నేను ఒక ఫిక్స్డ్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తాను, రోజుకి ఎంత ట్రావెల్ చేస్తాను ఒక ఐడియా ఉంది, ఎక్కువ డబ్బులు సేవింగ్ చేసుకుంటా అనుకుంటున్నాను, మరింత ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ వెహికల్స్ కావాలనుకుంటే మాత్రం మీరు ఎలక్ట్రిక్ 2 వీలర్ అయితే చూస్ చేసుకోవచ్చు. ఈ రోజుకి మనం ఛార్జింగ్ టైం లెక్క పరంగా చూసుకున్నా కూడా ఈవీస్ కొంచెం ఫాస్ట్ ఛార్జింగ్ అయ్యే వెహికల్స్ కూడా వచ్చేసినాయి. ఇప్పుడు ఆంపియర్ నెక్సస్ వెహికల్ ఉందనుకోండి, 100 కిలోమీటర్లు తిరిగిన తర్వాత మీరు 3 గంటలు ఛార్జ్ చేస్తే మళ్ళీ ఇంకో 100 కిలోమీటర్లు తిరగచ్చు. ఛార్జింగ్ టైం కూడా కొంచెం ఫాస్ట్ ఛార్జింగ్ అయ్యే వెహికల్స్ ఉన్నాయి కాబట్టి రీఫ్యూలింగ్ టైంకి దీనికి కొంచెం కంపారిజన్ లో కొంచెం సిఎన్జికి అడ్వాంటేజ్ ఉన్నప్పటికీ కూడా మీరు తిరిగే కిలోమీటర్ల ప్రకారం అయితే ఈవీకి అయితే అడ్వాంటేజ్ ఉంటుంది. లేదు నేను ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తూ ఉంటాను, నాకు సిఎన్జి సంబంధించిన స్టేషన్స్ అందుబాటులో ఉంటాయంటే కనుక మీరు సిఎన్జి వెహికల్కి అయితే వెళ్ళొచ్చు. ఇది సిఎన్జి వెహికల్ కి ఈవీ 2 వీలర్ సంబంధించిన కంపారిజన్. మీలో కూడా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తున్నట్లయితే మీ ఓనర్షిప్ రివ్యూ మాతో షేర్ చేద్దాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, ఏంటంటే డిస్క్రిప్షన్ ఉన్న ఫామ్ ని ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీ నచ్చినట్లయితే ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కరెంట్ కోసం ఈవీ కుర్రాడి ఛానల్, రివ్యూస్ కోసం ఈవీ కుర్రాడి రివ్యూస్ ఛానల్, ఏ కరెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ది నేచర్, ట్రై ది ఫ్యూచర్.